ఒకసారి అడుగు గోపి అన్నాడు. అమ్మా గోపి వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు చెప్పు. వీడు హైదరాబాద్ నుంచి వస్తాడు. హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సర్ డోకడి ముత్తే కదా బెస్సర్ తిప్పల ముంత బాతింజో వత్తడు ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ ಮುಂದಿಯ ಇಂಜೋಕೆಸ್ ಮಂಜೋ ಕೆತ್ತ ಮುಂತೋಡ್ ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ కోయతే నిమ్మకెళ్ళ నీకిన్ వెంటే తెలుగుతే వేడికిన్కే సీతనన్న సరేనా ఓకే కడకడకెళ్ళ వేడికి చాలు సీతనే బయటికి నెల్లకెళ్ళ ఆలకిని నక ఆలస ముంతన ఇలే ఆలస ముంతన బో పత్తపయ ఏమంటుంది విచారిస్తున్నా నేను. కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది, కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటది. ఇప్పుడు కలిసిండా చూడనీకి వచ్చిందా నీకు బెసట్కానికి మత్తరు బెగాయి నీళ్ళు వాటర్ ఉంటాయి ఇది ఇట్లాంటిది సార్. ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట, గాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటుంది. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? बेस को बड़े सनमुनि लग के बेहतर रहेंगे और बड़े सनमुनि बेहतर आ बेले ये लोन ऑन दमास मतलब सिटे बेहतर सर ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చిండు కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తమంటాడు పోలీసుడు ఫైరింగ్ తగ్గడోళ్ళతోరించవలసమంతిడా పైసా తోడించవలసమంతిడా ఐదిని చేంగ వెండి బేలే నీకు విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకు పాడించకెత్తారు దానికెళ్ళా మంటి ట్రైలో కెత్తన కేంజనికి కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అయింది. అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని? అవును, అదే డోడ తింజో వేస్తుందలే కెసుడా ಬೇಲೆ ಬನ್ನಿ ನಿಮ್ ಬೇಸ್ತದ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಜೋ ಕೆತ್ತಾನೆ ಕೆಲವೊಂದು ಬಾಕಿ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఇడమాకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నేలి ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా, ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. మెండే కెళ్ళ బాతాయమ్మా చంపేసిరు అని అంటుందా? అవుతోడి జాల్సి ముంతినా పైన తోడి జాల్సి ముంతినాలే అవుతోడి జాల్సి ముంతన్న బాతింజో నిమైకెళ్ళ అది పై ఆల్కన్ పై అది పై పై సింతన్ డాక్టర్ పై పై ఆల్సై ముంతన్ కొన్ పై ఎర్క తీసి పెట్టి ఇతని అదే చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడతానే ఉంటాను. ఫైరింగ్లో చనిపోయాలని నాకు తెలియదు, కానీ నాకు చేతులు పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను.
రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తాను. ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, ఆ, గొప్ప ఆయన అంటుంది. ఆమె ఏమనుకుంటుంది? ఆమె అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంటారు ದೇಶಂ ಲೋಪ ಹುಡ್ಕೆ ನೆಲತೋರ್ ಮಾನ ಅಯ್ಯೋರಂಜೋ ನೀ ಮರಿ ಇನ್ಕೆತ ಮುಂತೋಡ್ ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು ಜೀವತೋಡ್ ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప మంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట. అది ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే జనతా మైదే డోల్తో సమంతలేమో మనలా అబేలేయో అదే దేశం తొడుగిన జంతడం అయితే ఒక జీవితో నీకు నాలుగు సమంత తినిబో ఇప్పుడు భారత్ లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయింది కదా మొత్తం ఇడుమాన్ని. ఇడుమ పోర్తి నుంచి మాడువి ఇడుమ అని పేరు మొత్తంకి ఉంది. వాడే పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంతా ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునకి. ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి? ఇప్పుడు సేవకి తెచ్చి పారేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటుంది. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటాను. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే? అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండు ఆయన? చెప్పే పోయిండా? చెప్పట్లేదు దానికి ఏదో చెప్తాడు. పెళ్లి చేసుకున్నాడు కదా ఇస్మా రాజీ అని, తెలుసా అమ్మకి? తెలుసు తెలుసా? తెలుసు. చెప్పాడా? చెప్పిండు. అది ఎన్నో సార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఎడమయ్య. అది నిమ్మరాజు అని పుత్తింది కదా, పుంజమొత్తింది కదా కెల్లా దాని పుత్తాను. ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ వీడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మాపు దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బస్ వర్షాలకి వాస్ మంజ ఇడిమల్ వాస్ మత్తర్లో ఉంది కదా, ఆస్కి అగతించో అదే సంగ వాస్ ఒక్కసారి ఇంట్లో వచ్చిండు. దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా. ఎంత వయసు ఉంటుంది అమ్మకి? ఎంత ఉంటుందా దానికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా తెలియనట్టు. ఎవడు ఎప్పుడైనా డబ్బులు పంపించిందా? ఇదే ఇంజే బెస్ట్ కై కొట్టో ఎడమ దాదాలు పైసా బాత 10-20 రూపాయల కిలో వచ్చేసి మత్తారా గిసిడి బాత అంటే తమ్ము గిసిడి పిల్లలు వచ్చేసి మత్తారు. అదే తువ్వాలకి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఒక్కటే పంపించిండు. అలా లుంగి ఒక్కడే చుట్టూ లుంగి పంపించిండు. దాని తర్వాత ఒక 20, 30, 50, 60, 100 దాకా కూడా ఇవ్వట్లేదు నాకు. ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను. మా పార్టీలో పోయినప్పటికీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న ఉన్నాడు. పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. ఎట్లా చనిపోయింది? పెద్ద మనిషి అడగండి. ఆడా ఆయన అదే ఆయన అడగండి. ಬೇಲಾಸ್ ಡೋಲ್ತಾರೆ ಜಗತ್ಗೆ ನಿಮಗೆ ಎಲ್ಲಲೆ ಮಾಮನ್ಕು ಎಡಮಲೋಡು ಬಾಬನ್ಕು
Kisi Dina uttor. tiparattam baten isal Pais kisattam. sumarten pe na mattari bedukatan doltaru. దానికి ఒక 7-8 రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవరలు లెక్సేటోళ్ళు, దాంట్లో 7-8 రోజులు కష్టపడి తిప్పలు పడి చూసారు. దాని మీద అది పైనుంచి లాగేది ఉంటదిగా పైన 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 అది వచ్చి చనిపోయారట. దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు, అది జబ్బు ఆగట్లేదు. ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు, ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా? ಇಲ್ಲೇವು ಇದು ಜಂಗಲ್ ಮೈದೆ ಭೂಮಿ ಮೈದೆ ಇದಿನ್ ಮೈದೆ ಬೇರೆ ಲಡೆ ಮಾಸೋರೆ ಜೀವ ಇತ್ತವ್ರೆ ಜೊಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಜೀವ ಇತ್ತವ್ರು ಬೈಬಲ್ ಕೀತ ಸಿಗುತ್ತ ಬನ್ ಮೈನ್ ಜೋಡ್ಬೇಡಿ ಹಸುಟ್ ಬೆಲ್ಲಾಡಿ ಹಸುಟ್ತಾನೆ ಅನ್ ಮೈನ್ ಜೋಡೆ ఏమంటుంది ఇది ఏమంటే ప్రాణాలు ఇచ్చారు కానీ ఇది వీళ్ళకంతా గుర్తు లేదు కదా నాన్న. ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా, ఈ పక్కోళ్ళకి అంత లేదు. మన చదివిన వాళ్ళకి తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది, వీళ్ళకి అంత ఉండదు. వీళ్ళ సంగతి ఏంటంటే తాగినప్పుడు ఒక మాట, మంచిగా కుట్టినప్పుడు ఒక మాట, అట్లా ఉంటది. దాని గురించి వీళ్ళు చెప్పటానికి అంత ఇబ్బంది ఉంటుంది. అదే చెప్తాను, ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా గానీ విన్నట్లేడు అన్నట్టు అంత. ఇప్పుడు ఇడ్మా మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా? ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರೆಂಜ ಆಲ ಸಮನ್ ತಿನ್ನಲೆ ಈಗ ಜೀವಿತ್ತೋರ್ ಮತ್ತೆ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿ ಜೀವ ಕಿತ್ತೋರೆಂಜ ಆಲ ಸಮನ್ ತಿನ್ಬೇಲೆ ನಾನು ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರೆಂಜ ಆಲ ನಮ್ಮರ್ ಜೀವ ಕಿತ್ತೋರು ಬಾತಕಿ ಅಲಯ್ಯೋ ಅವ್ರ ಜೀವ ಅದಕ್ಕೆ ವೆಂಡೆ ದೇಶಂತ ಜನತ ಭಾರತ ಜನತ వేరు ఈ బొక్కతోర అయ్యోర్ బో మనాలి ಈಗ ಬೆಸ್ಸು ಬಿಡಿಯೋರ್ ಮಾನೆ ವೆಂಟ ದೊಲ್ತಕ ವೆಂಡೆ ಈಗ ಬೇನೋರ್ ವಾವರ್ హైదరాబాద్ బేమిందయో తెలంగాణ जो केस केता मंतोर मुनि गुला खैली माजी अंदर जो केतनोर वेरू हैदराबाद 372 ओन जीव लोपते और पार्टी तक बेचर काम कित्तोरो बेले ताकि कित्तोर भारत पुलिस प्रधानमंत्री गृह मंत्री अमित शाह ఈ లెక్కతోడు నరేంద్ర మోదీ లెక్కతోడు వేడంతా ಈಗ ವಾಸ್ ಮಂಜು ಇಡಿಮನ್కి ಅವಕ್ಕನೆ ಇದು ಪಾರ್ಟಿಂದ ನಂದು ಮಾಹಿತ ಈ ಲಡಾಯಿಂದ ನದ್ ಕಮ್ಮ ಆತ ಈಗ ತದ್ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತ ಈಗ ತದ್ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ಜಮೀನ್ దొరికితే జొక్కెతన దొడి ఇడమల్ తయారాసి మంజి ఈ జంతన నుండి నెత్తురు ఇత్తోరు దానికి నాలుకెతనదు నా అమ్మర్ రత్కే వెండే బాతయ్యో ನನ್ನ ಮೆಂತೆನ್ ಅವರು ನೆಂಡ್ ಕೆತ್ತೋರು ಬಸ್ತರ್ ತ ಜಂಗಲ್ ತಗ ನನ್ನ ಡೊಲೋನ್ ಬಸ್ತರ್ జంగల్ తగ నా జీవ మిందే ఏమంటే బస్తర్ అడవిలో నా పరిణామం ఉంది, నేను సావను, నేను మौत नहीं हुआ, मैं मौत अभी नहीं हुआ, मैं मौत नहीं हुआ, बस्तर का जंगल में मेरा जिंदा है करके वो बताया। तो इनको उतना पता नहीं है सर बात करने के लिए। ఇప్పుడు కొడుకు లేడు కదా, పోషణ ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? కొడుకులు ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. ఉన్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం మీ సంతానం ఎంత? ఎంతమంది అడగండి పిల్లలు ఎవరికి? ನಿಮ್ಮ ಇಂಜೆ ಬಂದನೋಡು ಬೆಸ್ಬಿಡ್ ಮಿಂದೆ ನೀಕಿನ್ ಮರ್ಕು ಮಯಸ್ಕ್ ಎಲ್ಲ ಮಯಸ್ಕ್ ಮಯಸ್ಕ್ Marpa mulda mun tore bopaya. Dol torkela. Dol torpai gulai mayas nalu minte mayasko. Mayaski lanjo kelam nalu mayas minte. Marverrore minte. ఏమంటుంది? ఇప్పుడు ఆడబిడ్డలో నలుగురు ఉన్నారు, కొడుకు అంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అంటాను.